ఈ సంవత్సరం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధించిన ప్రగతి లక్ష్యాలను విశాఖ నగరం మేయర్ గుర్తు చేశారు. రాబోయే నూతన సంవత్సరంలో విశాఖ నగర ప్రగతిని సమిష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. జీవీఎంసీ వార్షిక నివేదికను కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర మేయర్ హరి వెంకట కుమారి వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో 205 కోట్ల 5 లక్షల రూపాయల అంచనాతో 967 పనులు చేపట్టగా 332 పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇక నాడు నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధికి మొదటి దశలో 59 పాఠశాలలకు 20 కోట్ల 77 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేయగా రెండవ దశలో 87 పాఠశాలలకు సుమారు 35 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఇంజనీరింగ్ విభాగానికి వచ్చినట్లయితే మనము గతంలో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మనము చేసినన్ని వర్క్స్ కానీ అభివృద్ధి కానీ గతంలో ఎక్కడ కూడా చేయలేదు. అంత విధంగా ప్రతి వార్డుని కూడా అభివృద్ధి చేస్తూ మనము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి వార్డులో కూడా రోడ్స్ అలాగే డ్రైన్స్ ఇవన్నీ వీటితో పాటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్క్స్ అన్నీ కూడా థీమ్ పార్క్స్ ఇలా మొత్తం టోటల్గా 98 వార్డ్స్లో కూడా సుమారుగా 144 పార్క్స్ మనము అభివృద్ధి చేయడం జరిగింది. కొన్ని రినోవేషన్ వర్క్స్ అలాగే కొన్ని కొత్తగా కూడా ఆ వార్డుకు సంబంధించి కొత్తగా పార్కులు కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే చాలా 15th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా మనం రోడ్స్ని చాలా వరకు అభివృద్ధి చేశాము. ముఖ్యంగా ప్రతి వార్డు చూసినట్లయితే మీ అందరూ రోడ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. గతంలో ఎక్కడ కూడా లేదు. మీరు గతంలో చూస్తుంటారు గిరి ప్రదక్షిణ